మిఠా ఖానా అయితే అయిపోయింది. స్వీట్ బిర్యానీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. మా ఇంట్లో నేను గ్యార్వీ పండగ చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ గ్యార్వీ షరీఫ్ చేసుకుంటూనే ఉంటాను, కానీ లాస్ట్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఆఫ్టర్ 1.5 year అనమాట. 2024 నవంబర్లో చేసుకున్నా. దాని తర్వాత నా డెలివరీ అది అయ్యి ఇంకా ఆ ఇయర్ అంతా చేయలేకపోయాను. ఇంకా కొత్త ఇంట్లో షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఈరోజు గ్యార్వీ అండ్ ఖురాన్ ఖానీ చేసుకుంటున్నాను. మా మమ్మీ డాడీ కూడా వైజాగ్ నుంచి వచ్చేసారు. గ్యార్వీ షరీఫ్ పండగ ఓన్లీ గ్యార్వీ మంత్లోనే కాకుండా ఇయర్ లాంగ్ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అంట. సో అందువల్లే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను, అల్హమ్దులిల్లా. సో ఈ రోజు ఈ వ్లాగ్లోని గ్యార్వీ పండగ ఎలా చేసుకుంటాను, అసలు ఎందుకు చేస్తారు, మా ఇంట్లో గ్యార్వీ పండగ ఎలా జరిగిందో చూసేయండి. గైస్, మమ్మీ వంట చేస్తున్నారు అండ్ కిచెన్ చూసారా చాలా మెస్సీ ఉంది. డోంట్ మైండ్. మమ్మీ చూసారా, మా మమ్మీ ఇది ఏం చేస్తున్నారంటే మిఠా ఖానా అంటారు, స్వీట్ రైస్. అండ్ నేను కొంచెం ఫాతిహా కోసం కొంచెం మటన్ బిర్యానీ చేస్తున్నాను. మిగతాదంతా క్యాటరింగ్ ఇచ్చేస్తాము. మా మమ్మీ ఇక్కడ స్వీట్ రైస్ చేస్తున్నారు, స్వీట్ బిర్యానీ అనమాట. మిఠా ఖానా అంటారు హిందీలోని. అది చేస్తున్నారు. अम्मी ग्यारहवीं का तो क्या हो कई को करते మమ్మీ సారీ వెయిట్ అమ్మీ గ్యార్మీ అంటే ఏంటి? చాలామంది మన సబ్స్క్రైబర్స్కి డౌట్ ఉంటుంది, గ్యార్మీ ఫాతిహా అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అని. కొంచెం ఏదైనా చెప్పగలరా? उस पाक के नाम को फातिहा बोलते हैं। मीठा खाना, खटाने को भी फातिहा दे सकते हैं। खारा पालू बिरयानी, मीठा खाना, मेन मीठा खाना। किसके नाम पे? ఎవరు? గౌస్ పాక్. సో గైస్ చూసారు కదా, మా మమ్మీ ఇలా చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఇయర్స్ నుంచి కూడా మా మమ్మీ 1-2 years ఏమైనా అటు ఇటు వదిలేరు, కానీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా గ్యార్వీ పండుగ చేసుకుంటూనే వచ్చారు మా మమ్మీ. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. నేను గ్యార్వీ పండుగ చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకుంటారా? కమెంట్లో చెప్పండి. సో గైస్, నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది, ఇప్పుడే అక్కడ దొరికింది నాకు. యాక్చువల్లీ ఈ చాక్లెట్ ఉందని అయాన్కి తెలీదు. సో పదండి మనం టేస్ట్ చేద్దాం. మమ్మీ నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది, అయాన్కి తెలీదు. వీడియో తీయండి. लिखे पढ़ला से ले जा जा चॉकलेट 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 आज चॉकलेट 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 ఎలా యాక్టింగ్ చేయాలి అప్పుడే ఇలా చాక్లెట్ దొరకాలంటే అబ్బా యాక్టింగ్. గైస్ చూసారు కదా, మమ్మీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11 గ్యార్మీ చేస్తున్నాం కదా. సో అందుకు 11 దీపాలు తీసుకున్నారు మా మమ్మీ. ఏసే క్యా కర్తే అమ్మీ? ఘీ ఇందులో ఘీ వేసి నెయ్యి వేసి ఒత్తులు పెడతారు. దీపాలు పెట్టాక అది మనం ఫాతిహా ఇచ్చే దగ్గర పెట్టుకోవాలి. చూసారా, అమ్మమ్మ మనవాడు ఇద్దరు ట్విన్నింగ్ చేస్తున్నారు, గ్రీన్. సో గైస్, మిఠా ఖానా అయితే అయిపోయింది, స్వీట్ బిర్యానీ. వావ్, చూసారా, మాషాల్లా చాలా బాగా చేశారు మమ్మీ. అండ్ ఇక్కడ బిర్యానీ, అక్కడ మటన్ కర్రీ అవుతుంది. సో గైస్, ఫాతిహా చేయడానికి హాజరత్ వస్తున్నారు. ఆయన వచ్చే ముందు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఫాతిహా కోసం అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకుందాము. వెయిట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇలా ఉత్తి చేతులతో కాకుండా ఇలా స్వీట్ బాక్సెస్ తెస్తారు. అవి కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాను. దాని తర్వాత కొంచెం ఈ రోజ్ పెటల్స్ అండ్ ఆ దీపాలు కూడా వెలిగించేస్తున్నాను. 11 పెట్టామన్నమాట. గ్యార్మీ కదా, గ్యార్మీ అంటే 11 పెట్టాలంటే 11 దీపాలు పెట్టాలి. సో
సో గైస్ నైట్ ఫాతి అయితే అల్హమ్దులిల్లా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళందరికీ డిన్నర్ సర్వ్ చేయడం అంతా అయిపోయింది. సో వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఎస్, ఈ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. మేము దర్గాకి వెళ్ళిపోతున్నాము. అది ఏ దర్గాకి, ఎక్కడికి వెళ్తున్నాము అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అనేది కంటిన్యూ అయిపోతుంటుంది. సో గైస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు అండ్ అక్కడ పెట్రోల్ వేయిస్తున్నాం. సో గైస్ మా అయ్యని అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర స్నాక్స్ కొనిపించండి అని చెప్పి వాళ్ళ తాతయ్యతో వెళ్ళి చాక్లెట్ అయితే కొనుక్కున్నాడు. బట్ ఇంకొక సర్ప్రైజ్ కొన్నాడు, అది నాకు మాత్రమే చూపించాడు, మా మమ్మీకి ఇంకా తెలీదు. సో మమ్మీ ఒక టాయ్ కొన్నాడు. అమ్మో క్యావో कई का यान स्नेक लिया स्नेक कई को लिया గైస్ చూసారా స్నేక్. ఇంకెప్పుడు ఇలా స్నేక్స్ కొనొద్దు అయాన్. రియాక్షన్ చూడండి. ఎవరికైనా ప్రాంక్ చేయడానికి బాగుంటది ఇది. పడుకున్నప్పుడు చేస్తే బాగుంటది. ఎవరికి చేస్తా పడుకున్నప్పుడు ప్రాంక్? మా డాడీ గైస్ ప్రతి వీడియోలో మా అయ్యని ఏం చెప్తాడు, హాయ్ హాయ్ అంటాడు కదా. ఆ పోలికి ఎవరిది తెలుసా? వాళ్ళ తాత ఇది. గైస్ ఇక్కడ ఒక సినిమా థియేటర్ వస్తుంది. ఈ సినిమా థియేటర్ ప్రభాస్ది. చూడండి గైస్, దారిలో లంచ్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. పద్మావతి వివాహ భోజనంబు. గైస్ చూసారా చేపల పులుసు, ఆ స్మెల్కే ఆకలి వేసేస్తుంది చేపల పులుసు. ఇదేదో చేప, నెల్లూరులోని చేపల పులుసు ఫేమస్, తెలుసు కదా మీకు. సో గైస్ పార్సల్స్ పెట్టేసాము. అజ్జులు షిన్ను హాయ్ అజ్జు బాయ్. సో గైస్ లంచ్ రెడీ, ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో అయితే నేను పెట్టేస్తాను. ఈ వ్లాగ్ తర్వాత ఆ వ్లాగ్ కూడా చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. అక్కడ చూడండి వాళ్ళిద్దరు బిజీ బూచీ ఆడుతున్నారు, బూచీ గేమ్. సో ఓకే గైస్, బాయ్ బాయ్. నా వ్లాగ్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.